అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్యలపై పూర్తి పరిష్కారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మనందరికీ తెలిసిందే అండి. ఒక పెన్షనర్ యొక్క ఏజ్ అనేది మనకు ఇక్కడ 70 కంప్లీట్ అయిపోయిన తర్వాత 71లోకి అడుగు పెట్టేటప్పుడు 7%గా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి జీవోని ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనము జీవోని చూడొచ్చు. సో జీఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా మనకు ఈ పెన్షన్ ఏదైతే ఉందో 70 ఇయర్స్ ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ హ్యాస్ శాంక్షన్డ్ పారాగ్రాఫ్ 6 అండ్ దిస్ ఈస్ సో ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూడొచ్చు. పెన్షనర్స్ శాంక్షన్ ఆఫ్ revised additional quantum of pension or family pension to those family pensioners on attending the age completion of 70 years అంటే 70 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 71 ఇయర్లో అడుగు మొదలు పెట్టినప్పుడు ఇక్కడ 7% అయితే పెంచడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి అర్థము. సో చూద్దాం. ఇంకా ఇట్లా మనము చూసుకున్నట్లయితే ఆన్ అటెండింగ్ ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ కంప్లీట్ అంటే 71 ఇయర్స్ అనేది ఈజీగా పెట్టేయచ్చు ఇక్కడ. సో 71 ఇయర్స్కి మనకు స్టార్టింగ్లో 71 ఇయర్ మొదటి రోజు నుంచి ఇక్కడ 7% బేసిక్లో అనేది ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మన బేసిక్ గనక 10,000 రూపాయలు ఉన్నట్లయితే ఇందులో 7% అనగా 700 రూపాయలు పెరుగుదల. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 12 అంటే 1200 ఈ విధంగా అయితే పెరుగుదల ఉండబోతుంది. మరి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు. బేసిక్ అనేది 80 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వారికి 20%, 85 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 25%. ఇది మనకు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికి వర్తిస్తుందండి. 90 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 30%, 95 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 35%, 100 ఇయర్స్ క్రాస్ అయిన వారికి 50% బేసిక్లో. అంటే ఈ 10,000 బేసిక్ అనుకున్న వాళ్ళకి 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 5,000 రూపాయలు బేసిక్ రావడం జరుగుతుంది అనమాట. పెన్షన్ 5,000. సో మొత్తం 15,000 బేసిక్ అవుతుంది. ఈ విధంగా జీవో ద్వారా మనకైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఈ రోజు వరకు కూడా పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరము వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య అనేది ఈ రోజుకి కూడా పరిష్కారం అయితే కాలేదు. గత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగానే తీర్పు పొందగలిగారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ఫాలోఅప్ చేయడం లేదు కదా, కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడడం లేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్ అయితే కోల్పోతున్నారు. ఈ మార్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ తనకు
79 సంవత్సరాలు పూర్తయ్యి 80వ సంవత్సరం అడుగు పెట్టే మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలి అని చెప్పేసి గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హైకోర్టులో సెషన్స్ లీవ్ పిటిషన్ వేయడం అయినది. సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్ను ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు అలాగే పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80 అలాగే 85 సంవత్సరాలు పూర్తయి మరియు 90 సంవత్సరాలు పూర్తయిన అమలు అంటే 90 సంవత్సరాలకు వచ్చిన మొదటి రోజు నుంచే ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను వర్తింపజేయాల్సిందిగా అయితే కోరడం జరిగింది. పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది, వినతి పత్రాన్ని. సో, దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. మాకు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాలు వస్తున్నవి. కానీ ఈ తీర్పు అమలు జరగటం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధిక మరియు సంబంధిత మంత్రులు దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుతున్నారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళడానికి ఆలోచించవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారండి. సో, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 సంవత్సరాలు అవుతున్నది. అయినా కూడా మన సంఘాలు స్పందించడం కరువైంది అని చెప్పుకోవచ్చు. సో, నూతన ప్రభుత్వం వచ్చినది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవలసిందిగా అయితే పెన్షనర్లందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర పెన్షనర్స్ సంఘం మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో ఉందో హైక్ అనేది 70 సంవత్సరాలు మొదటి రోజు నుంచి ఇవ్వరండి. 71 సంవత్సరము మొదటి రోజు నుంచి అయితే ఇస్తారు. సో, ఇక్కడ ఇది మనకు ఎప్పటినుంచో ఉన్నటువంటి సమస్య అన్నమాట. పైగా గతంలో ఇక్కడ మనకు 10% ఇచ్చేవారు. ఇక్కడ 15% ఇచ్చేవారు. సో, రిమైనింగ్ అన్నీ సేమే అన్నమాట. సో, గత ప్రభుత్వము 10% నుంచి 7%కు, 15% నుంచి 12%కు డిక్రీజ్ చేయడం జరిగింది. సో, దీన్ని కూడా పెంచుతూ అలాగే ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో 70 సంవత్సరాల మొదటి రోజు నుంచి ఇవ్వాలి అని. సో, వీటి 2 గురించి అయితే ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్స్ కోరుకుంటున్నారండి. మరి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ విధానాన్ని అమలు చేయాలని అయితే కోరుతున్నాము. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.